జనం టీవీ దుమ్ములేపే ముచ్చట్ల ఇక శ్రీశైలం తాత ఇక రోజు పట్టుకొచ్చినట్టే ఇవాళ చూస్తా జర్రంత ఇవాళ మసాలా ముచ్చట్లు బాగానే కనబడుతున్నాయి అనుకోరాదు. ఇక మరి అంత తయారున్నట్టేనా ఇక ముచ్చట్లలో పోతే ఇక గట్టు ఉన్నాడుగా ఇక మనవడు అరేనులు ఆర్యాసు చింతపండు నవీను తీన్మారు మల్లన్న అని చెప్పి ఒకరికొకరికి సురుకుల మీద సురుకులు చిన్నగా అంటిస్తుంటాడు కదా. గిత్త యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇంత పెద్దగా అయింది ఇప్పుడు అది. ఇక గట్లనే మరి ఆయన ఇంత ఆడ ఈడ ఈ పార్టీ ఆ పార్టీ అని అన్ని పార్టీలు తిరిగిండు. పోని పార్టీ లేదు ఆయనది పెద్ద మనిషి. ఇక అన్ని పార్టీలు తిరిగి ఏమనుకుండో మరి ఏం మాత్రం అనుకుండో ఇక మరి సొంతంగా ఆలోచన అయితే కూడా వచ్చింది అనుకోరాదు. ఇక నిన్న పెద్దగానే పెద్ద ఎత్తున్నే అంటే ఇక జనాలల్లా నేనెందుకు ఉండొద్దు అనుకుండో ఏమో, ఇక ఆయన నేను సీఎం కావద్దు అనుకుండో ఏమో. ఇక ఒక పెద్ద పార్టీ పెట్టిండు, దాని మద్రావి ఏంది, దాని కథ ఏంది, దాని వెనుక ఎవరెవరు ఉన్నారు, ఆ పార్టీ ఎంత ముందుకు ఉరుకుతుంది, మరి అది ఉరికేనా పండేనా ఇక చూద్దాం పరి. రైట్, తెలంగాణలో అయితే కొత్త కొత్త పార్టీలు మస్తుగా పుట్టుకొస్తున్నాయి. ఎక్కడిది కులానికి ఒకటి, మతానికి ఒకటి, ప్రాంతానికి ఒకటి, ఇక ఊరికొకటి, సంఘాలని చెప్పి ఇక రోజు రోజు గిట్టనే కొత్త కొత్త పార్టీలు బాగానే పుట్టుకొస్తున్నాయి. ఇక ఏ పార్టీకి ఓటేయాలనో ఏం కథనో జనాలకు జర్రంత తిప్పల బాగానే వస్తట్టుందిగా ఈసారి తెలంగాణలో. ఇక నిన్ననే తీన్మార్ మల్లన్న ఆలియా చింతపండు నవీన్ అనే సారు, గదే తెలుసు కదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే సారు, టీఆర్పీ అనే కొత్త పార్టీ తీసుకొచ్చిండు. ఇక అప్పట్లో చిరంజీవి కూడా పీఆర్పీ అని పేద పార్టీ తీసుకొచ్చి తిరుపతిలో పెద్ద బహిరంగ సభ పెట్టి అబ్బాబ్బాబ్బా ఏమన్నా మంజా ఇక సార్కు తిరిగేలేదు, సీఎం అయినట్టే అన్నారు. కానీ ఏమైంది ఆఖరికి వస్తే తుస్సుమన్నట్టు అయిపోయింది అనుకోరాదు. మరి ఈసారి కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి బాగానే పెద్ద పోకడనే పోతుండు. కానీ మరి ఏమవుతుందో, చిరంజీవి లెక్క వంటదా లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి సార్ లెక్క ఉరుకుతుందా ఇక చూడాలి. మరి గాలి మోటార్ ఎక్కి ఆటో దిగిన దొరుకుతుందో ఈయనేమో అంటదో. ఏది ఏమైనా కూడా కొత్త పార్టీ పెట్టాలంటే జరంత దమ్ము ధైర్యం ఉండాలి కదా. ఓ మనవాడ అయ్యారు నిన్న మొన్న గట్టిగానే సంపాదించినామని గుసగుస అయితే బాగానే వినబడ్డది. మరి ఆయనతో ఉన్నాయి ఖర్చు పెట్టుకునేవు మనవరాలాగమవుతుంది, పోరగాళ్ళాగమవుతారు చూడాలి మరిగా. ఇక మన తెలంగాణలో అయితే ఏం తక్కువ, ఎన్ని జిల్లాలు ఉండే తెలంగాణ రాష్ట్రం అంటే పెద్ద రాష్ట్రం ఉండేది. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జిల్లాకి ఈ జిల్లాకి ఆ జిల్లా పేర్లే సరిగా తెలవపోయేది పోరగాళ్లకు. మరి ఇప్పుడు ఏమైంది, అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు సీఎం సారు చిన్న చిన్న జిల్లాలు వేయాలి బాగా బాగుపడుతుందని చెప్పి ఇక అంత చిన్న చిన్న జిల్లాలు చేసుకొచ్చిండు. 10 జిల్లాలు ఉన్నాయి, ఏం తక్కువ 33 జిల్లాల దాకా వేసిండు. ఇక మరి ఇంత పెద్ద రాష్ట్రము గిన్ని జిల్లాలని మనం అనుకుంటున్నాం. కానీ ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో చెప్తే అసలు పరిశాన్ అవుతారు అనుకోరాదు మీరు. అరే 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 గిన్నే జిల్లాలు ఉంటాయి ఆ రాష్ట్రం మొత్తంలో, అసలు గింతే ఉంటుంది ఆ రాష్ట్రంలో. ఏంది కథ, ఆ జిల్లా రాష్ట్రం ఏంది, ఆ కథ ఏంది, ఆ జిల్లాల పేర్లు ఏంది, మరి ఆ రాష్ట్రంలో ఆ జిల్లాలకు ఎన్ని కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి, ఏం కథ ఒక్కసారి అరుచుకుందాం పర్రి. రైట్, భారతదేశంలో ఈ రాష్ట్రం తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరికి లేదు, అందరికి తెలుసు. భారతదేశమే కాదనుకో రాదు, ప్రపంచం మొత్తం ఇంచుమించు ఈ రాష్ట్రం చాలా మందికి తెలుసు. ఎందుకంటే పెద్ద పర్యాటక కేంద్రం అది. భారత్లోని 28 రాష్ట్రాల్లో ఒక్కటైన గోవాల ఇంత కొడితే 2 జిల్లాలు ఉంటాయట. అరే ఒకటి నార్త్ గోవా, రెండోది సౌత్ గోవా, గంతే అనుకోరాదు. 451 ఏళ్ల కిందట పోర్చుగీస్ పాలనలో ఉన్న ఈ గోవాకు 1961 స్వాతంత్రం వచ్చిందట. ఇక 1987లో ఇది ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ఇక విస్తీర్ణం పరంగా చూస్తే భారత్లో అతి చిన్న రాష్ట్రం ఇదే అనుకోరాదు. ఇక 1961 ముందు గోవాలో జన్మించిన వారికి భారత్తో పాటు పోర్చుగీస్ పౌరసత్వం కూడా పొందేందుకు అవకాశం ఉంది. ఇక గిద అన్నట్టు ముచ్చట. ఇంత కొడితే 2 జిల్లాలతోటే రాష్ట్రం మొత్తం ఎట్లేంతుందో ఏం కథో పో. ఏది ఏమున్నా కొంకిని భాష. కానీ మరి ఆడ చూస్తే చాలా మంది బతకపోయిన వాళ్ళే ఉంటారట. ఎక్కువనైతే ఆంధ్రకెళ్ళి పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారట. మరి గదన్నట్టు ముచ్చట, 2 జిల్లాల ముచ్చట. ఇక మామూలుగా మనం ఏదన్నా గుడికి పోతే ఎట్లుంటుందిలా ఇక ఎక్కడిది సెల్ఫీల మీద సెల్ఫీలు బాగా కూస్తుంటాము.
ఇక కొంతమంది అయితేనేమో ఫోటో స్టూడియోలు ఆన్నే పెట్టుకొని కాంట్రాక్టులు పట్టుకొని ఎమ్మటే ఇట్లా ఫోటో దిగంగానే ఫోటో గాడికి చేతిలో పెడుతుంటారు. ఇక కొంతమంది ఇంకో రకంగా వచ్చింది అనుకోరాదు, గదేనులా గిట్ల మనం గుణముల నిలబడంగానే గిర్రున మన చుట్టూ తిరుగుతుంది. గదే 360 డిగ్రీ కెమెరా అన్నట్టు. ఈ మధ్యలో బాగా ఏదో ఒకటి నడుస్తూనే ఉంది మార్కెట్లో. మొన్నటిదాకా నానో బానో గిర్ర గిర్ర తిరిగింది కదా. ఇక 360 డిగ్రీ కెమెరాల ఇగో మన మేడం గారు ఏ తీరుగా చూసి మురిసిపోతుందో చూద్దాం పర్రి. మరి ఏ మేడం ఏ కథ ఆ కెమెరాల ఎట్లెక్కింది ఏమో ఒకసారి చూద్దాం పర్రి. ఆగో చూసిన అరుల్లా గిర్ర గిర్ర తిరుగుతుంది చూసినవా. ఆగో 360 డిగ్రీ సెల్ఫీ వీడియోలో సీతక్కెక్కి ఏ తిరిగా మురుస్తుంది అనుకున్నారు. ఆగో ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీతక్క గీతిరిగా సెల్ఫీ ఫోటో దిగి సందడి సందడి చేసింది అనుకోరాదు. ఇక చాలా మంది ముసిముసి నవ్వులతోటి మురిసిపోతున్నారు అనుకోరాదు సీతక్కను చూసి. ఆయనతో ఎవరన్నా దొంగతనం చేసి బుర్రున్న బండి ఎక్కి ఉరుకుదాని పోయేసరికి బండి ఇస్తాడు కాకపోతే ఏమవుతుందిలా అయిపోయా దొంగని పని అయిపోయినట్టే పొట్టు పొట్టు దెబ్బలు పడతాడు. ఇది దొంగను ముచ్చట. మరి గిదే ముచ్చట పోలీస్ అన్నలకి జరిగితే ఎట్లుంటది? అగ్గో ఇది నేను అంటున్న ముచ్చట కాదు. పోలీస్ అన్నల బండి ఇంతకు తీవ్రవాదులను గివ్వవాదులను అరెస్ట్ చేసినట్టు ఇంతకు రైతన్నలను అరెస్ట్ చేసిర్రు అనుకోరాదు. రైతన్నలను ఎందుకు అరెస్ట్ చేసిర్రు ఏం కథ? అరెస్ట్ చేసేసరికి బండి ఇంతకు ఇష్టానికి ఆలేదట. ఆఖరికి ఏమ కథ ఏమైంది ఎవరు నూకిర్రు చూచేద్దాం పర్రి. రైట్ చూస్తురు కదా పోలీసు వాహనం తొయ్యన్న తొయ్యి నూకు గట్టిగా నూకు. అది ఓ దిక్కు పోలీసు అన్నలు ఓ దిక్కు దొంగ అన్నలు. అగొక పప్పుల కాలేసినట్టు దొంగ అన్నలు కాదు రైతన్నలు. అగ చూసినవా రైతన్నలను గీ తీరుగా బండి తోపిస్తుర్రు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం అన్నబోయినపల్లి గ్రామం దగ్గర సాగర్ హైవే మీద RRR బాధితులు ధర్నా చేస్తుంటే పోలీసు అన్నలు ఆయన అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో ఎక్కించిర్రు. ఇంతకు ఎక్కియంగానే బండి అస్సలు స్టార్ట్ కాలేదనుకోరాదు. ఏముంది అందరిని కింద దింపి మళ్ళీ స్టార్ట్ చేసుకొని పోయిర్రు. పోలీసు అన్నలు రైతన్నలు అయితే గిట్ల ఓపికతోటి నిమ్మలంగా దిగి ఆయనతో బండి నూకి మళ్ళీ ఎక్కిర్రు. గదే ఉగ్రవాదులు దొంగన్నలు అయితే మీ మాట వింటారా సారు? మరి ఇంతకు పోలీసు ఏడలోపం జరుగుతుంది ఏడ కథ? పోలీసు అన్నల బండి గిట్ల సతాయిస్తే ఎట్లుండాలే సారు? కుయ్య కుయ్య అనుకుంటూ రయ్యను ఉరకాలే. గిట్ల సెలుపు లేకపోతే ఎట్లా అని చాలా మంది గుజ గుజ పెట్టుకోవట్రి.